బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీ20 ఫార్మాట్లో టాప్ ర్యాంకర్, ప్రయోగాలు చేపట్టే కోచ్, ఎక్కడ ఏ స్థానంలో ఆడతామో తెలియని ప్లేయర్స్, వరుసగా నిరాశపరుస్తున్నటువంటి కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా. ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి ఇది. దక్షిణాఫ్రికాతో సెకండ్ టీ20లో ఓటమి తర్వాత భారత జట్టు బలహీనతలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో కీలకమైనటువంటి మూడో టీ20కి ముందు జట్లో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో రెండవ టీ20లో భారత పరాజయం చవిచూసిన తీరు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడో ఒకసారి టాస్ గెలిచే అవకాశం మాత్రమే వస్తున్న వేళ సూర్యకుమార్ దారిని సాధించాడు. బౌలింగ్ ఎంచుకోగానే మన బౌలర్లు అదరగొట్టేస్తారని అంతా భావించారు. కానీ పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. మంచు ప్రభావంతో రెండో ఇన్నింగ్స్లో ఎంతటి లక్ష్యమైనా ఛేదించవచ్చని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ భారత బ్యాటర్లు విఫలం కావడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దానికి తోడు ప్రధాన కోచ్ గంభీర్ తన బ్యాటింగ్ ప్రయోగాలతో పరిస్థితి ఇంకాస్త సంక్లిష్టంగా మారిపోయింది. ఇప్పుడు మూడవ మ్యాచ్లో గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి దూసుకుపోవాలంటే కూర్పు, ఓర్పు, మార్పు అత్యంత కీలకమని క్రీడా పండితులు అంటున్నారు. వరుసగా విఫలమవుతున్నటువంటి తనకు ఇష్టమైన వారికి అవకాశాలు ఇస్తూ వెళ్తాడనేది గంభీర్ పైన వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అందుకు తగినట్టుగానే గిల్ ఒక్క మ్యాచ్లోనూ ఖాతా తెరవలేదు. అయినా సరే అతన్ని ఓపెనర్గా పంపిస్తూనే ఉన్నారు. మరోవైపు సంజు శాంసన్ తన ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. అతని దక్షిణాఫ్రికా పైన మంచి రికార్డు కూడా ఉంది. అతనికి దక్షిణాఫ్రికా పైన 2 సెంచరీలు చేసినటువంటి రికార్డు సంజుకు సొంతం. అలాంటప్పుడు అతనికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎంతో కాలం నుంచి టీ20 ఫార్మాట్కు గిల్ సరిపోవడంటూ విమర్శలు వస్తున్నా ఈ మధ్యకాలంలో వరుస మ్యాచ్లలో కూడా అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినా దానికి తగినట్లే అతను పదే పదే విఫలమవుతున్నా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారనేది ఇప్పుడు మాజీ క్రికెటర్ల యొక్క ప్రశ్న. భారత టీ20లో వరుస గెలుపు వెనుక ప్రధాన భూమిక పోషించిన బ్యాటర్ అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చి విధ్వంసకరమైన బ్యాటింగ్తో పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్లు సాధించింది, సంచలన విజయాలను అందుకుంది. అయితే ప్రతిసారి అతనిపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి రావడం దారుణం. అతను విఫలమైతే జట్టంతా పేకమేడలా కూలిపోతుందనడం భారత జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దారుణంగా ఫెయిల్ కావడం జట్టుకు భారంగా మారింది. దీంతో మూడవ టీ20లోనైనా భారీ మార్పులు ఉండవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి గంభీర్ తన వైఖరిని మార్చుకొని మార్పులు చేస్తారా లేదా తన పంతామేంటో అనేది మరొకసారి ఆ మొండి పట్టుతో చూపెడతారా అనేది చూడాలి. ఏదేమైనా కూడా ఇకనైనా సంజు శాంసన్కి అవకాశం ఇవ్వాలంటూ సంజు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వరుసగా విఫలమవుతున్నటువంటి శుభం గిల్కి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? టీ20కి అతను సరిపోయేటువంటి ప్లేయర్గా కాదు, వన్డేలోకి అద్భుతమైన ప్లేయర్, అతన్ని టీ20లో రుద్దకండి బలవంతంగా అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మూడవ టీ20లో ఏమైనా సంజు శాంసన్కి అవకాశం ఇస్తారా లేదనేది మరి కాసేపట్లో చూడాలి.